రాష్ట్రాల్లో చూసుకుంటే పెట్రోల్ బంకులు డీజిల్ చర్చ అయితే బ్రేకింగ్ న్యూస్గా మారింది. సో ఎందుకంటే చూసుకుంటే ఈ ట్యాంక్ డ్రైవర్లు కానీ వీళ్ళు ధర్నా చేయడంతో ప్రజలు అదే ట్యాంకర్లు ఆగిపోవడంతో పెట్రోల్ రావట్లేదు అని చెప్పేసి ప్రజలు తీవ్ర భయానికి అయితే ఆందోళనకు గురవుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో ముఖ్యంగా ప్రతి బంకు ఇదే పరిస్థితి చూసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు ఇతర విజువల్స్లో ప్రతి బంకులో ఇదే పరిస్థితి. సో ప్రజలు చాలా భయానికి గురవుతున్నారు. ఎందుకంటే రెండు మూడు రోజుల వరకు పెట్రోలు డీజిల్ మొత్తం బంద్ అని చెప్పేసరికి ప్రజలందరూ బంకుల్లో చూసుకోవచ్చు లైన్లు క్యాన్లు కానీ బాటిళ్ళు కానీ పెద్ద పెద్ద డ్రమ్ములు తీసుకొని భయానికైతే వాళ్ళు ఇక్కడికి వచ్చి 2-3 రోజుల వరకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చాలామంది అయితే రావడం జరిగింది. ఒకసారి మరి మాట్లాడదాం వాళ్ళు దీన్ని బట్టి ఎట్లా స్పందిస్తారు అనేది. అన్న నమస్తే అన్న మీ పేరు? అరవింద్. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఇక్కడే ఏంది ఈ క్యాన్ లేని క్యాన్ లేని పరిస్థితి కార్లోకి తీసుకెళ్ళి ఎందుకంటే ఏంది 2 days హాలిడేస్ అంట దానికోసమని మా మేడం గారు చెప్తే తీసుకొచ్చాం. సరిపోద్దా మరి ఇది? అందాక ఇంకా వస్తున్నారు చేస్తున్నారు అనుకో. ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? వచ్చి ఒక 1/2 hour పైన అవుతుంది. దొరుకుద్ది అంటారా? ఏం తెలుసు సార్ నాకు అంత ఐడియా లేదు. సో ఇదొకటే బంకా ఇంకా మొత్తం అంతేనా? ఇది ఒకటే ఉందట్టుంది. అన్న మీ పేరన్నా? ముజీబండి. ఎక్కడ నుండి వచ్చారు మీరు? జూబ్లీ చెక్ పోస్ట్. సో ఏంది పెద్ద క్యాన్ తెచ్చినా? జనరేటర్ పర్పస్, జనరేటర్ కోసం డీజిల్. జనరేటర్స్ ఇస్తున్నారా మరి? సార్ సో మరి ఇట్లా 2-3 రోజుల వరకు అన్నారు కదా, సో ఎట్లా ఇబ్బందులు ఎట్లా ఉంటాయి? 50 లీటర్లు కావాలండి. సరిపోదు, అరగంట ఉంది. సో ఇటు చెప్పండి ఎక్కడ నుండి వచ్చారు? ట్యాంకర్లు క్యాన్లు ఏంది అన్న? కాలేజ్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, డిగ్రీ ఇంటికి వెళ్తున్నా కనబడ్డది వేసుకొచ్చిన. స్ట్రైక్ అంట కదా, స్ట్రైక్ అంట కదా, నాకు తెలియదు. స్ట్రైక్ అని కుక్కల్లో పడుతారు అందరూ. నేనే ఫ్లోలో వచ్చేసిన, అయిపోయింది. 15 లీటర్లు అక్కడ ఉంటుంది. 15 బంద్ అన్నారు. ఏమో అన్ని తెలియదు, నాకు తెలియదు. బంధన కొట్టుకుంటే అర్థమైపోయింది, దొరికేసింది అంతే. అంకుల్ ఎక్కడ నుండి వచ్చారు మీరు? మేము వెంకటగిరి నుండి. దొరికిందండి 4 లీటర్. సరిపోతా మరి 2 రోజులు? 2 బండ్లు ఉన్నాయి చిన్న, ఇలా టూ వీలర్. సో ఏంటంటే ఇట్లా మరి సడన్ గా చెప్తే చాలా మంది ఆఫీసులకి కంపెనీకి పోయేటోళ్ళు ఉంటారు, ఇబ్బంది కదా? ఇబ్బంది, చాలా ఇబ్బంది. అవునవును. సో మరి మీకు సరిపోతాయి 4 లీటర్లు? సరిపోతుంది 2 బండ్లు. ఎంత ఇస్తున్నారు మరి? అంటే అన్లిమిటెడ్ ఇస్తున్నారా, మన లిమిట్ పెట్టారా? ఎంత అంటే అంతే ఇస్తున్నారు. అన్న ఏం పేరన్నా? భరత్ అన్న. ఎక్కడ నుండి వచ్చారు? మాదాపూర్ నుంచి. అక్కడ బంకుల పరిస్థితి వాళ్ళు ఆఫ్ చేసేసారన్న, మొత్తం పూర్తిగా బంద్ అయిపోయింది. స్టాక్ ఉంది కానీ క్లోజ్ చేశారు. ఇప్పుడు దొరికింది ఇక్కడ? అదే దొరికిందని కష్టపడితే దొరికింది. 4 లీటర్లు సరిపోదు కదా. ఎట్లా మరి పరిస్థితి ఇట్లా సడన్ గా చెప్తే వాళ్ళు చెప్పేది ముందు చెప్పాలా, జనాలనేమో ఇబ్బంది పెడుతున్నారు. అసలు విషయం ఏంటో తెలుసా? తెలియదు పూర్తిగా, నాకు కూడా తెలియదు. ఇప్పుడు బంద్ అని చెప్పి తెలుసుకున్నాను, వచ్చాను అనమాట. అంకుల్ ఎక్కడ నుండి వచ్చారు మీరు? ఇక్కడ జూబ్లీ సార్. ఎన్ని లీటర్ల కోసం వచ్చారు? ఏంది పరిస్థితి? ఎన్ని బండ్లు ఉన్నాయి? ఏంది? 2 బండ్లు ఉన్నాయి, కారు ఉన్నది, బండి ఉన్నది. వారం రోజులు బంద్ అంటారు కదా, దాని గురించి 3 రోజులైనా వారం రోజులైనా మాకు పెట్రోల్ లేకపోతే నడవదు కదా. ఇప్పుడు మేము ఎక్కడి నుంచో వచ్చినాం, ఇక్కడ పెట్రోల్ సగంలో అయిపోయింది, ఏం చేయాలి? ఇట్లా సడన్ గా చెప్తే ఇబ్బంది కదా? ఎవరికైనా ఇబ్బందే కదా. 2-3 రోజుల నుంచి చెప్తే ఎవరైనా ప్లానింగ్లో ఉంటారు. అయినా మాకు కావాల్సిందే, ఎందుకంటే మేము ఓట్లు వేసినాం కదా, అందుకనే కావాల్సిందే. మాకు ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? పొద్దుల 3 గంటల, మన ఇప్పుడు 1.5-2 గంటలు అవుతుంది. మళ్ళీ అందరు పెట్రోల్ బంకులు అందరూ తెలిసిన వాళ్ళే, కానీ ఎవరు ఇప్పుడు కనీసం చూడడం కూడా వస్తలేరు. జూబ్లీ సార్. ఇట్లా పెట్టడం చాలా రిస్క్ కదా. ఇది రిస్క్ కదా మరి, సడన్గా మరి డిక్లేర్ అయితే ఏమి ప్రాబ్లం, చాలా ఇబ్బంది పడాలి. ఎక్కడి నుంచో వచ్చినాం, మేము చాలా దూరంకి వెళ్ళి వచ్చినాం. ఎన్ని లీటర్లు కావాలి నీకు? ఒక 5 లీటర్స్ మధ్యలో బండి ఆగిపోయింది ఆడ. సరిపోద్దా మరి 5 లీటర్స్? మరి 3 రోజులు అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు కదా. 3 రోజులుగా మొత్తం అది దీక్ష ధర్నా తీసేసి ఏమో దాని గురించి ఐడియా లేదు సార్, ఐడియా లేదు. ఇక్కడ కొట్లాడుతుంది. ఇప్పుడు పోలీసులు వచ్చి కంట్రోల్ చేశారు. లిమిట్గా పోస్తున్నారు లేదా ఎంత? లిమిట్ అంటే ఒక 5 లీటర్స్ వరకు పోస్తున్నారు ప్రజెంట్.